నాగర్ కర్నూలు పోలీస్ స్టేషన్ ఆవరణలో బల్మూరు మండలం గోదాలకు చెందిన రైతులు ఆందోళన చేపట్టారు. వడ్లు కొనుగోలు చేసి డబ్బులు ఎగవేసిన వ్యాపారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బల్మూరు మండలం గోదాలకు చెందిన వ్యాపారి మంచాల శ్రీనివాసులు రైతుల వద్ద 3 నెలల క్రితం వడ్లు కొనుగోలు చేశాడు. నెల రోజుల గడువు పెట్టి 3 నెలలైనా డబ్బులు ఇవ్వకపోవడంతో ఆగ్రహించిన రైతులు ఆందోళన బాటపట్టారు. వ్యాపారిని అడిగి విసుగు చెందామంటూ వ్యాపారి శ్రీనివాసులు ఇంటి ముందు ఆందోళన చేపట్టారు. సుమారు గంట పాటు ఆందోళన చేపట్టినా ఎవరూ స్పందించకపోవడంతో ఓ మహిళా రైతు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతుండగా పోలీసులు అడ్డుకుని బాటిను లాక్కున్నారు. న్యాయం చేస్తామని పోలీసులు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. 6 లక్షల రూపాయలు 3 నెలలు ఇస్తా అంటే దినం రైతును తోలుకొని వస్తున్నాడు. ఇంటికాడ లొల్లి అవుతుంది. లొల్లి అయినాక ఒకటాడేంది ఇవాళ పోదాం పని రోజు దినం జరుపుతున్నాడు. ఇవాళ ఈ రైతునన్ను అందరినీ తోలుకొని పోదాం పని 20 మందిని తోలుకొని వచ్చినాం. సీట్ అంటే సీను ఆయన ఏం సీటు ఎన్నడూ చూడాలి, ఆయన ముఖమే చూడదు. ఇవాళ మోసపోయి మమ్మల్ని గోదాల చాలా మోసం చేసాడు. ఇవాళ 20 మంది కాదు, రేపు ఇంకా 40 మంది వస్తారు. గోద కదిలి వస్తుంది. మేము పంట పండించినాం. పంట పండిస్తే 2 నిమిషాలలో వచ్చి జోకపోయినావు. నువ్వు జోకపోయి పైసలు అంటే రేపిస్తా మాపిస్తా అన్నావు. 4 నెలలు అయింది. ఏంటికి ఇస్తలేవు? ఇచ్చిన వాళ్ళు రైతులు మొత్తం మా ఇంటి మీద పడతారు. నాకు 3 పిల్లలు, నేనేం కావాలి, నా భర్త ఏం కావాలి. ఇంటికాడికి పోయి పొయ్యి పెట్టినాం సార్. బాధ అనిపించదా ఎవరికన్నా? పొయ్యి ఎందుకు పెట్టినాం